ఈరోజు పునర్నవి వితికా శివరు వీళ్ళిద్దరు హౌస్లోకి ఎంటర్ అయ్యని తెలుసు. అయితే కొన్ని టాస్కులు పెడతారు కదా, ఆ టాస్కులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ టాస్కులు వచ్చేసరికి ఎవరెవరు పాల్గొన్నారు. సో చాలామంది అడుగుతున్నారు, నిఖిల్ అసలు ఆడట్లేదు, నిన్న మొన్న అవకాశం రాలేదు, ఇందులో అయితే అవకాశం వచ్చింది. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళ నలుగురు అయితే గేమ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ గేమ్లో వచ్చేసరికి ప్రేరణ అయితే విన్ అయింది. నిఖిల్, గౌతమ్ ఉన్నా కూడా ప్రేరణ విన్ అయింది. సో బ్లాక్ స్టార్ ఎవరికి ఇచ్చారు, ఈ డే వచ్చేసరికి ఈ రోజు నాడు పృథ్వీని అయితే బ్లాక్ స్టార్ ఇచ్చి ఆటలో నుంచి అయితే తొలగించారు. టికెట్ టు ఫిలానికి అనర్హుడు పృథ్వీ. సో నిన్న వచ్చేసరికి నబీల్ అయ్యాడు, మొన్న వచ్చేసరికి ఏమో విష్ణుప్రియ అయింది. ఫస్ట్ డే రోహిణి కంటెండర్గా అయింది టికెట్ టు ఫినాలేకి. తర్వాత అవినాష్ అయ్యాడు టికెట్ టు ఫినాలే కంటెండర్గా. ఇప్పుడు చూస్తే ప్రేరణ అయితే అయ్యింది. నాకు తెలిసి రోహిణి ఆర్ అవినాష్ ఎవరు వచ్చినా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. టేస్ట్ తేజ వస్తే వెళ్ళడం కూడా, బట్ టేస్ట్ తేజ అయితే అంటే టాస్క్లు కష్టం అయింది కదా మనోడికని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.